నమస్తే, ప్రణామ్, సబ్కో సలాం. స్వాగతం, ఘన స్వాగతం. మీ అందరి గెలుపు కోరే ఆశాజీవి మీ చిరంజీవి. హోలీ జీవితానికి రంగులద్దే పండుగ, కలర్ఫుల్ ఫెస్టివల్. మీరందరూ సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. గులాలు వెదజల్లుతూ, పీలహారాలు పిచికారీ చేస్తూ, సునేరు రాస్తూ, బంగ్ లాగిస్తూ, చిన్న పెద్ద కలిసి చిందేస్తూ, రాజు పేద కలిసి రంగేస్తూ, అంగరంగ సంబరంగా చేసుకునే అందమైన పండుగ ఈ హోలీ. ఇవే కాదు, ఇంకా ఎన్నో చిలుపలను కూడా చేస్తారు. దారిలో వెళ్లే వారిపై డాబా మీద నుంచి రంగు నీళ్లు కుమ్మరించడం, తెల్లగా ఉన్న తాతగారి జుట్టుని పచ్చని పైర్లా మార్చేయటం, ఇక ఆగతాయి ప్రేమికుల ఆటలైతే అన్నీ ఇన్ని కాదు. ఇలాంటి పండుగ కోసం ఈ దేశంలో ఒక్కసారైనా పుట్టాలని ప్రపంచం అంతా అనుకుంటారు. ఈ హోలీలాగే మీ హోల్ లైఫ్ రంగులమయం కావాలని కోరుకుంటూ కళను గెలిపించే ఈ ఆటకి కలర్ఫుల్ గా వెల్కమ్ చెప్పేద్దాం. రండి, కళను గెలిపిద్దాం, అందుకోసం ఆడేద్దాం. మీలో ఎవరు కోటీశ్వరుడు? ఈ రోజు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆడబోయే ఈ కలర్ఫుల్ 8 ఎవరో చూసేద్దాం. ఇక ఆడడానికి రెడీయా? అయితే లెట్స్ స్టార్ట్. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ 3 ప్రశ్నలు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ మొదటి ప్రశ్న, ఈ పదాలను సరైన క్రమంలో అమరిస్తే ఆంధ్రప్రదేశ్ లోని ఒక అభయారణ్యం పేరు వస్తుంది. యువర్ ఆప్షన్స్: ఏ నేషనల్, బి శ్రీ, సి వెంకటేశ్వర, డి పార్క్. ఏ నేషనల్, బి శ్రీ, సి వెంకటేశ్వర, డి పార్క్. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. బి శ్రీ, సి వెంకటేశ్వర, ఏ నేషనల్, డి పార్క్. BCAD శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. పార్వతి గారు మినహా అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అయితే అందరికంటే వేగంగా ఇచ్చింది సత్య. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. సత్యనారాయణ గారు, లక్ష్మి. గుడ్. ఇప్పుడు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మీ రెండవ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. వ్యవసాయానికి సంబంధించిన ఈ దశలను సాధారణంగా వాటిని పాటించే క్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ నేలను దున్నడం, బి పంటను కోయడం, సి విత్తనాలు నాటడం, డి దిగుబడి నిల్వ చేయటం. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. ఏ నేలను దున్నడం, సి విత్తనాలు నాటడం, బి పంటను కొయ్యడం, డి దిగుబడి నిల్వ చేయడం. ACBD. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. దాదాపుగా ఇద్దరు మినహా అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరికంటే వేగంగా ఇచ్చింది సత్యనారాయణ. గుడ్. లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. సత్యనారాయణ, స్వరూప, సత్య. ఓకే, ఇక హాట్ సీట్ చేరుకోవడానికి ఇదే ముఖ్యమైన ప్రశ్న. మూడవ ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ముందుగా పదవి చేపట్టిన వారితో మొదలుపెట్టి ఈ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లను సరైన కాలక్రమంలో అమర్చండి. యువర్ ఆప్షన్స్: ఏ మన్మోహన్ సింగ్, బి ఉర్జిత్ పటేల్, సి దువ్వూరి సుబ్బారావు అండ్ డి రఘురాం రాజన్. టైమ్స్ అప్. రైట్ ఆర్డర్ చూద్దాం. ఏ మన్మోహన్ సింగ్, సి దువ్వూరి సుబ్బారావు, డి రఘురాం రాజన్, బి ఉర్జిత్ పటేల్. ACDB. మన్మోహన్ సింగ్ 1982, దువ్వూరి సుబ్బారావు 2008, రఘురాం రాజన్ 2013 మరియు ఉర్జిత్ పటేల్ 2016. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఓకే, ఇద్దరు మినహా అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందరికంటే వేగంగా ఇచ్చింది లక్ష్మి గారు.
లీడర్ బోర్డ్ పొజిషన్స్ ప్లీజ్. సత్యనారాయణ గారు, ఓకే, వెల్కమ్, రండి. గుడ్, కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్, గుడ్, బాగా ఆడారు. సో ఎలా ఫీల్ అవుతారు? ఎక్సైటింగ్, నర్వస్, రెండు మిక్స్ అయి ఉన్నాయి సార్. ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్. వండర్ఫుల్. సో ఆర్ యు రెడీ టు ప్లే? షూర్ సార్. కమాన్, ఈ హోలీ పర్వదినాన్ని ఆడేద్దాం. మీలో ఎవరు కోటీశ్వరుడు? కమాన్. ఇక్కడ మన ముందు హాట్ సీట్ లో సత్యనారాయణ గారు కూర్చున్నారు. ఆయన బెంగళూరు నుంచి వచ్చారు. ఎంబీఏ చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలిచిన డబ్బు ఫ్యామిలీకి, అలాగే ఒక నూతన విద్యా విధానాలతో కూడుకున్న స్కూల్ ని స్టార్ట్ చేయడం కోసం ఉపయోగించాలని వారి అభిలాష, వారి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి స్వాగతం పలుకుతాం. వెల్కమ్ సార్. మీ కంపెనియన్స్ ఎవరు వచ్చారు మీ తోడుగా? ఫాదర్, మదర్ సార్. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. సమీరా నా వైఫ్. సమీరా గారు, హలో అమ్మా. సార్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారి పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. నాన్నగారు? కృష్ణ కిషోర్. కృష్ణ కిషోర్. చాలా సంతోషం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అబ్బాయి వచ్చినందుకు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషం. ఒకటి చెప్పొచ్చా సార్? చెప్పండి ప్లీజ్. స్వయం కృషితో మీ సినీ రంగ జీవితంలో బలిష్టమైన పునాదురాలు వేసుకొని ప్రతి సినిమా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ప్రతి ఛాలెంజ్ లోనూ మీరే విజేతగా నిలబడి సినీ రంగంలో ఖైదీ అనే పదానికి అర్థం మార్చి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ నెంబర్ 150గా చిరస్థాయిగా ఉన్నారు. అటువంటి వారిని కలుసుకోవడం నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీరు మీ అక్షరాశీస్సులతోటి నా గుండెను కొల్లగొట్టిన కొండవీడి దొంగగా మీరు రోజులా కనబడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దొంగ అన్నందుకు మరోలా అనుకోకండి. నేను అది హీరోగా నేను భావించుంటున్నాను అన్నమాట. మీ అడవి దొంగ సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంటుందండి. దాంట్లో మీరు సింహంతో ఫైట్ చేసే సీను, ఆ బల్యం లాంటిది ఒకటి జింక కొమ్ము తీయటం, మీ కళ్ళల్లో సింహం కళ్ళ లాంటి అంత పౌరుషం, నిప్పు కణాలాగా ఎప్పుడు మా కళ్ళల్లోనే ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ హోలీ పండుగ సందర్భంగా చాలా ఉత్తేజంగా మీరు మాట్లాడి మా ఇద్దరిని సమాయత్తం చేస్తున్నారు ఆడటానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీకు క్విజ్ మాస్టర్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ క్విజ్ లో మీరు మంచి అమౌంట్ గెలుచుకుని వెళ్తారని నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. షల్ వి స్టార్ట్? ఓకే, చెప్పండి సార్. హోలీ సార్, ఏమన్నా ఫస్ట్ కాంటెస్టెంట్ ఇక్కడ ఏమన్నా స్వీట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా సార్. ఓ అలాగే. యాక్చువల్లీ నేను ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం సార్. సుకృతి. ఓ హాయ్ హాయ్. హలో. హాయ్ హాయ్ హాయ్. Yeah. This is something special for you. Like నా డాడీ మీ చాలా పెద్ద ఫ్యాన్ అండ్ నేను మీ మూవీస్ ని చాలా ఎంజాయ్ చేస్తాను. సో దిస్ ఇస్ అ స్వీట్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, గుడ్. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు. ఎవరు రాసి నువ్వే చేసావు మొత్తం అంతా? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. బాగుంది. ఈ మాట రాసి నన్ను ఇంకా ఎక్సైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హ్యాపీ హోలీ. హోలీ నాడు స్వీట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. బ్రేక్ లో ఈ మిగతా కేక్ అందరికి పెడదాం. ఓకే, గాడ్ బ్లెస్. Thank గాడ్ you. బ్లెస్. గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. నోరు స్వీట్ అయింది. మనం గేమ్లోకి వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి రూల్స్ చెప్పుకుందాం. ఇక్కడ 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. 1000 నుంచి 1 కోటి రూపాయల దాకా మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మొదటి 5 ప్రశ్నలకు మీకు టైం లిమిట్ 45 సెకండ్లు. 6 నుంచి 10 వరకు టైం లిమిట్ 60 సెకండ్. 11 నుంచి 15 వరకు ఇంకా టైం లిమిట్ లేదు. మీరు ఎంత సమయమైనా తీసుకోవచ్చు ఆన్సర్ చెప్పడానికి. ఇక 5వ ప్రశ్న 10వ ప్రశ్న దగ్గర 2 సేఫ్ ల్యాండింగ్స్ ఉంటాయి. 5వ ప్రశ్న దగ్గర 10,000 రూపాయలు, 10వ ప్రశ్న దగ్గర అంటే 3,20,000 రూపాయల దగ్గర మరో సేఫ్ ల్యాండింగ్ ఉంటుంది. అంటే ఆ తర్వాత మీరు సమాధానం చెప్పని పరిస్థితుల్లో క్విట్ అయితే కనుక ఆ డబ్బుతో మీరు వెనుతిరగచ్చు. అలాగే ఇక్కడ మీకు 3 లైఫ్ లైన్స్ ఉంటాయి.
ఆడియన్స్ పోల్, ఫోన్ ఏ ఫ్రెండ్, 50-50. అలాగే ఆట ఆడుతున్న సమయంలో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇంకా ఆట ఆడలేను అని అనుకుంటే అక్కడి నుంచి కుట్టే అవకాశం మీకుంది. అంతవరకు ఎంత మొత్తం గెలుచుకున్నారో ఆ డబ్బు మీదే. క్లియర్? షల్ వి స్టార్ట్ ద గేమ్? Sure, sir. ఓకే, కమ్ ఆన్, లెట్స్ ప్లే. మీరు ఎవరు కోటీశ్వరుడు. మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వీణకు చెందిన ఈ రకాలలో చిరంజీవి నటించిన సినిమా పేరు కూడా అయినది ఏది? ఆప్షన్స్ ఆర్: ఏ విచిత్ర వీణ, బి సరస్వతి వీణ, సి రుద్ర వీణ, డి మోహన వీణ. మీ మూవీ సార్, మీ మూవీ. సో ఆప్షన్ సి రుద్రవీణ ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేద్దాం. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి రుద్ర వీణ. దీనికి సమాధానం కరెక్టో కాదో అమ్మగారు అడుగుతాం. మీ ఆన్సర్ ఏంటి దీనికి? కరెక్ట్ అండి, సి రుద్రవీణ. రుద్రవీణ. అవునండి. అమ్మ చెప్తే తిరిగే లేదు. సి రుద్రవీణ రైట్ ఆన్సర్. ఇది 1988లో కె బాలచంద్ర గారి దర్శకత్వంలో నేను చేసిన సినిమా ఇది. రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్ మాస్టర్ జీ, రెండవ ప్రశ్న 2000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. డైటింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా వీటిలో దేనిని నియంత్రించడం జరుగుతుంది? ఆప్షన్స్ ఆర్: ఏ ఆహారం తీసుకోవటం, బి చదవటం, సి ప్రయాణించడం, డి టీవీ చూడటం. సార్ ఇప్పుడు చాలా హెల్త్ మీద అందరు ఫోకస్ చేస్తూ డైట్ ఇవన్నిటి మీద ఇక్కడ చాలా ఉంది. అందరూ ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. సో దాని మీద ఈటింగ్ మీద చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఐ గో విత్ ఏ ఈటింగ్. ఈటింగ్ మీద కంట్రోల్ చేసుకుంటే డైట్ కంట్రోల్ చేసుకున్నారు. ఆహారం తీసుకో. యా, ఏ ఫిక్స్. ప్లీజ్ ఫిక్స్ ఏ ఈటింగ్స్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏ ఆహారం తీసుకోవడం ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్. ఇక మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఓకే సార్. మాస్టర్ జీ, మూడవ ప్రశ్న 3000 రూపాయల ప్రశ్న తెర మీదకు తీసుకురండి. ఈ దేవుళ్లలో ఎవరిని ఏడుకొండల స్వామి అని అంటారు? ఆప్షన్స్ ఆర్: ఏ బ్రహ్మ, బి వినాయకుడు, సి హనుమంతుడు, డి శ్రీ వెంకటేశ్వరుడు. ఏ లార్డ్ బ్రహ్మ, బి లార్డ్ గణేష, సి లార్డ్ హనుమాన్ అండ్ డి లార్డ్ వెంకటేశ్వర. సో డి లార్డ్ వెంకటేశ్వరకి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ డి శ్రీ వెంకటేశ్వరుడు. రైట్ ఆన్సర్. స్వామి నమ్ముకుంటే ఎప్పుడు తప్పు జరగదు. ఓకే, ఇక నాలుగో ప్రశ్నకు వెళ్ళిపోదాం. మాస్టర్ జీ, నాలుగవ ప్రశ్న ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. భారత్లోని ఉద్యోగికి ఫామ్ 16 దేనికి సంబంధించినదై ఉంటుంది? ఆప్షన్స్ ఆర్: ఏ విదేశీ ప్రయాణం, బి పదోన్నతి, సి ఆదాయపు పన్ను, డి అప్రైజల్. ఏ ఫారిన్ ట్రావెల్, బి ప్రమోషన్, సి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డి అప్రైజల్. సార్ సో యూజువలీ ఎంప్లాయీస్కి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేయాలి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేసినందుకు కంపెనీ దగ్గర నుంచి వచ్చే ఫామ్ 16 అంటారు. దాంట్లో మీకు ఎంత శాలరీ వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్ అయింది, అవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫిల్ చేస్తాం. సో దాన్ని బట్టి ఐ విల్ గో ఫర్ ఆప్షన్ సి ఇన్కమ్ ట్యాక్స్. షూర్. యా. ఓకే, సి ఇన్కమ్ ట్యాక్స్. మాస్టర్ ఫిక్స్ సి ఆదాయపు పన్ను. మన ఎక్స్ప్లెనేషన్ లో టైం కూడా రన్ అయిపోతుంది. సారీ. మీరు టైం చూసుకోకుండా అలా మాట్లాడి ఉంటే కనుక మనకు ఆదాయం పన్ను కాదు, మన ఆదాయం పోయేది. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక ఐదవ ప్రశ్నకి మాస్టర్ జీ, ఐదవ ప్రశ్న 10,000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. ఈ ఆడియో క్లిప్ విని
ఆ పాట ఉన్న సినిమా సంగీత దర్శకుడు ఎవరో చెప్పండి. చాలా సరదా పాట, చాలా సీరియస్ గా విన్నారండి మీరు. ఇప్పుడు నవ్వు వచ్చింది కానీ డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చిందా? ఆప్షన్ వెళ్ళిపోదాం. షూర్ సార్. ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఏఆర్ రెహమాన్, బి ఇళయరాజా, సి మనీష్ శర్మ, డి హారిస్ జయరాజ్. మీ ఆప్షన్ సార్ ఏఆర్ రెహమాన్ సార్. ఏ ఏ ఏఆర్ రెహమాన్. ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేద్దాం. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఏఆర్ రెహమాన్. రెహమాన్ పాటలు వింటుంటారా మీరు? వింటుంటా సార్. సౌండ్ బట్టి చెప్పారా లేకపోతే? వినగానే ఫస్ట్ గుర్తొచ్చింది సార్, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది. ఇస్ రైట్ ఆన్సర్. ఈ సాంగ్ సఖీ సినిమాలోది. మాధవన్ అండ్ శాలిని యాక్ట్ చేశారు. డైరెక్టర్ బై మణి రత్నం. ఓకే, ఇది 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. రైట్, మనం ఇంకా 6వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. మాస్టర్ జీ, 6వ ప్రశ్న 20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఆప్టిక్ నరం, ఐరిస్ మరియు ప్యూపిల్ అనేవి ఈ అవయవాలలో దేనికి చెందినవి? ద ఆప్టిక్ నర్వ్, ఐరిస్ అండ్ ప్యూపిల్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్? ఆప్షన్స్ ఆర్ ఏ చెవులు, బి కళ్ళు, సి చేతులు, డి పొత్తి కడుపు. ఏ ఇయర్స్, బి ఐస్, సి హ్యాండ్స్ అండ్ డి అబ్డామెన్. Sir, I'll go with option B, eyes, sir. Eyes. Sure. Yeah. So basically, మన eyes ki iris, pupil, lens, optic nerves. Optic nerves means it will connect to the mind. The picture gets transferred to the mind, and so it's eyes, sir. Option B, eyes. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి కళ్ళు. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు. ఇక 7th క్వశ్చన్, 40,000 రూపాయల ప్రశ్న. మాస్టర్ జీ, ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో పౌరాణిక పక్షి గరుడ పేరు మీదుగా జాతీయ విమాన సంస్థను కలిగి ఉన్న దేశం ఏది? ద నేషనల్ ఎయిర్లైన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద మైథలాజికల్ బర్డ్ గరుడ? ఆప్షన్స్ ఆర్ ఏ మొరీషియస్, బి భూటాన్, సి ఇండోనేషియా, డి శ్రీలంక. సో ఇండోనేషియా అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఇండోనేషియాలో కూడా మన హిందూ టెంపుల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, హిందూ బాగానే ఫాలో అవుతారు. అండ్ గరుడ ఈజ్ బేసికలీ మన హిందూ మైథలాజికల్ బర్డ్ అంటారు. సో ఇండోనేషియానే అనుకుంటున్నా సార్. అనుకోవటం కాదు, షూర్ గా. సో ఐ ఫిక్స్ సి ఇండోనేషియా సార్. ప్లీజ్ ఫిక్స్ సి ఇండోనేషియా. షూర్ షూర్ సార్. ఫిక్స్ చేయమంటారు. ఫిక్స్ చేయండి సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి ఇండోనేషియా. ఇట్స్ రైట్ ఆన్సర్. హిందూ పురాణాల ప్రకారం గరుడ పక్షి అంటే మన విష్ణుమూర్తి వాహనం. 8వ ప్రశ్న, 80,000 రూపాయల ప్రశ్న. మాస్టర్ జీ, ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. (2016) అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థికి చెందిన రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏది? వాట్ ఈస్ ద ఎలక్షన్ సింబల్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీ whose candidate won the 2016 presidential elections in the US? Options are A. Pauram, B. Enugu, C. Gurram, D. Elugubanti. A. Dove, B. Elephant, C. Horse, and D. Bear.
సో యూఎస్లో మెయిన్గా 2 పార్టీస్ ఉంటాయి సార్. వన్ ఈజ్ రిపబ్లికన్ పార్టీ, ఇంకోటి డెమోక్రటిక్ పార్టీ. రెండింటికి సింబల్స్ యాక్చువల్లీ యానిమల్సే. రిపబ్లికన్ పార్టీ నాకు తెలిసి ఎలిఫెంట్, అండ్ డెమోక్రటిక్ పార్టీ డాంకీ అనుకుంటున్నా సార్. 19 seconds left. ఐల్ ఫిక్స్ బి ఎలిఫెంట్స్. Sure. Sure? బి ఎలిఫెంట్, షూర్ సార్. Okay, Masterji, fix B elephant. It's the right answer. ఇప్పుడు మనం 9వ ప్రశ్నకు వెళ్తున్నాం. మాస్టర్జీ, 9వ ప్రశ్న 1,60,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. రెండు 2016లో విమాన ప్రమాదంలో చాలా మంది జట్టు సభ్యులను కోల్పోయిన షెపెకోయన్సే ఫుట్బాల్ క్లబ్ ఏ దేశానికి చెందినది? టు విచ్ కంట్రీ డిడ్ ద ఫుట్బాల్ క్లబ్ షెపెకోయన్సే, which lost most of its team members in a plane crash in 2016, belong? Options are A. Brazil, B. Peru, C. Portugal, and D. Chile. A. Brazil, B. Peru, C. Portugal, and D. Chile. సో ఐల్ గో విత్ ఏ, ఆప్షన్ ఏ, బ్రెజిల్. Sure. షూర్ సార్. మీ లైఫ్ లైన్స్ కూడా ఇంకా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ షూర్, ఐల్ ఫిక్స్ ఇట్. చదివినట్టు గుర్తు సార్. సో ఇది ఒక చదివినట్టు గుర్తు సార్. ఏ, ఆప్షన్ ఏ, బ్రెజిల్. ఫిక్స్ చేయమంటారు? ఓకే మాస్టర్జీ, ఫిక్స్ ఏ, బ్రెజిల్. మీరు న్యూస్ పేపర్స్ బాగా చదువుతుంటారా? ఫాలో అవుతా సార్. మీరు ఫుట్బాల్ చదివినట్టు గుర్తు అని అన్నారు ఇందాక మీరు. అంటే ఇది ఒక క్లబ్ మ్యాచ్ కి వీళ్ళు ఫైనల్స్ కి వెళ్తూ ఉన్నారు సార్. అండ్ మధ్యలో ప్లేన్ క్రాష్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టీమ్ అందరూ చనిపోయారు. మీ పేపర్ నాలెడ్జ్ మీకు రైట్ ఆన్సర్ అని తీసుకొచ్చింది. ఇట్స్ రైట్ ఆన్సర్. బ్రెజిల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2016 నవంబర్ 28న జట్టు ప్రయాణిస్తున్న విమానం కొలంబియాలో ప్రమాదానికి గురైంది. విమానంలోని మొత్తం 77 మంది ప్రయాణికుల్లో కేవలం 6 మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. ఓకే, మనం ఇప్పుడు 10వ ప్రశ్నకు వెళ్తున్నాం. ఇది సెకండ్ సేఫ్ ల్యాండింగ్ ప్రశ్న. 3,20,000 రూపాయలు. రైట్ సత్యనారాయణ గారు. మాస్టర్జీ, 10వ ప్రశ్న 3,20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో టాటా స్టీల్ తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ ప్లేట్లు అమర్చిన కవచ రక్షిత వాహనాలను ఏ పేరుతో పిలిచేవారు? డ్యూరింగ్ వరల్డ్ వార్ II, వాట్ వాజ్ ద నేమ్ గివెన్ టు ఆర్మర్డ్ క్యారియర్స్ fitted with bulletproof plates made by Tata Steel? Options are A. Jamshed Nagars, B. Mumbaikars, C. Tata Nagars, and D. Ratan Nagars. A. Jamshed Nagars, B. Mumbaikars, C. Tata Nagars, and D. Ratan Nagars. Sir, I'll use the lifelines. Okay, stop the timer please. Activate lifelines. ఏ లైఫ్ లైన్ వాడుకుందాం అనుకుంటున్నారు? Sir, I'll use a phone a friend. ఓకే మాస్టర్జీ, యాక్టివేట్ ఫోన్ ఏ ఫ్రెండ్. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరో ఇక్కడ మాకు కనపరచండి. వాళ్ళంతా మీకు స్నేహితులా? అందులో బంధువులు ఉన్నారా? ఇద్దరు బంధువులు సార్, ఒక ఫ్రెండ్ సార్. ఒక ఫ్రెండ్. ఓకే, దిలీప్ ఫ్రమ్ హైదరాబాద్, శ్రీకాంత్ ఫ్రమ్ నెల్లూరు, సురేష్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, వీళ్ళలో ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? సురేష్ ఫ్రమ్ హైదరాబాద్.
Suresh from Hyderabad. Masterji, connect to Suresh from Hyderabad. ఈయన మీకు బంధువా స్నేహితురా? బాగా అవుతుంది సార్. బాగుతారు బంధువు. ఓకే, ఏం చేస్తుంటారు ఈయన? ఈయన సైన్స్లో వర్క్ చేస్తారు సార్. ఆయనకి వీటి గురించి తెలుసుంటుందన్న నమ్మకం మీకుందా? వార్ మూవీస్ ఇవన్నీ కూడా చూస్తుంటారు సార్ వరల్డ్ వార్. ఓకే. హలో హలో సురేష్ గారండి. నమస్కారం అండి, సురేష్ అండి. నమస్కారం అండి, నా పేరు చిరంజీవి. హలో. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం అండి, నేను మీలో ఎవరు కోటేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, చాలా నైస్ అండి. థ్యాంక్ యూ చెప్పండి సార్. ఇట్స్ ప్లెజర్. ఇక్కడ నా ఎదురుగా హాట్ సీట్ లో మీ బావమర్ది గారు సత్యనారాయణ గారు ఆడుతున్నారు. ఎలా ఆడుతున్నారండి? చాలా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ టైం ఆయన లైఫ్ లైన్ తీసుకున్నారు. ఇప్పటికి ఫోన్ ఏ ఫ్రెండ్ అంటూ మీకు ఫోన్ చేయాలని ఆయన కోరుకున్నారు. ఆయనకి ఒక ప్రశ్న దగ్గర డౌట్ వచ్చింది. ఓకే మీ సమాధానం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఓకే ఇక ఫోన్ ఆయనకి ఇస్తాను ఇచ్చే ముందు మీకు 30 సెకండ్ల టైం ఉంటుంది. ఈ 30 సెకండ్లో ఆయన ప్రశ్న వినిపిస్తారు, ఆప్షన్స్ మీకు అలాగే తెలియజెప్తారు. సరైన సమాధానం మీరు ఎంత ఫాస్ట్ గా చెప్తే అది ఆయనకి బెనిఫిట్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్. Sure. ఓకే సురేష్ గారు, యా నేను ఫోన్ ఆయనకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. What was the name given to armored carriers fitted with bulletproof plates made by Tata Steel during World War II? A. Jamshed Nagars, B. Mumbaikars, C. Tata Nagars, D. Ratan Nagars. బుల్లెట్ ప్రూఫ్ Name given to armored carriers fitted with bulletproof plates made by Tata Steel. Jamshed Nagars or Tata Nagars? జంషెడ్ నగర్ అనుకుంటాను, కానీ ఐఎమ్ నాట్ వెరీ Sure. A. Jamshed Nagars. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు డౌట్ ఉంటే గనక ఆయన చెప్పిన ఆన్సర్ మీద డౌట్ ఉంటే గనక ఇంకా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. So I'll take a 50-50. ఓకే, స్టాప్ ద టైమర్ ప్లీజ్. మాస్టర్జీ, యాక్టివేట్ 50-50. ఇందులో నుంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని ఎలిమినేట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. So I'll go with C. Tata Nagars. షూర్? Sure. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి టాటా నగర్స్. సి టాటా నగర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం ఈ ప్రశ్న దగ్గర కొంచెం టెన్షన్ అనిపించారు. అంటే రతన్ నగర్ ఫస్ట్ ఎలిమినేట్ చేస్తాను సార్. రతన్ టాటా, ఐ మీన్ పేరు అలాగ వచ్చి ఉంటుంది. రతన్ టాటా తర్వాత వచ్చిన వాళ్ళు. ఓకే. ఓకే. జంషెడ్పూర్ అక్కడ టాటా Doubt వచ్చింది. టాటా ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. టాటా నగర్స్ ఇస్ బేసికలీ టాటా అని. ముంబైకర్స్ కూడా ఓకే సైడ్ లో పెట్టా. ఈ రెండిట్లో డౌట్ ఉంది ఏదవుద్ది అని, అందుకనే రిస్క్ తీసుకోవాలనుకోలేదు సార్. రైట్. 10వ ప్రశ్న, 3,20,000 రూపాయల ప్రశ్న. మీరు చక్కగా సమాధానం చెప్పి గెలుపొందారు. ఇప్పుడు ఇక్కడ 3,20,000కి నేను మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాను. పేటిఎం సర్టిఫికేట్ 3,20,000. ఇది మీది, ఇక్కడే ఉంచుకుంటారా? ఇక్కడే ఉంచుకుంటా సార్. ఓకే. దీంతో మీరు హ్యాపీ ఫీల్ అవ్వకూడదు, లేదు సార్. ఇంకెక్కువ గెలుచుకోవాలి. షూర్. ఓకే. ఇక మనం 11వ ప్రశ్నకు వెళదాం. 11వ ప్రశ్నకు వెళ్లే ముందు మీరు ఒక నూతన విద్యా విధానంతో ఒక స్కూల్ అన్నారు. ఏంటిది నూతన విద్యా విధానం అంటే, ఎలా ఉండాలని? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమే తీసుకుంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ తక్కువ అయ్యి రిజల్ట్స్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోయింది సార్. ఫోకస్ వల్ల స్టూడెంట్ డెవలప్మెంట్, ఇనిషియల్ ఇయర్స్లో ఆ డెవలప్మెంట్ ఏవైతే ఉండాలో స్టూడెంట్లో అది కొంచెం తగ్గుతుంది సార్. సో కొన్ని పెద్ద స్కూల్స్ వస్తూ ఉన్నాయి, కానీ అది వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజు ఏమన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో దే ఆర్ లాట్స్ ఆఫ్ ఎలిజిబుల్ పీపుల్. వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే దే విల్ గో గ్రేట్, ఐ మీన్ చాలా దూరం వెళ్ళగలరు. రైట్. సో ఐ వాంట్ టు టేక్ వాట్ ఎవర్ ఈస్ ద కాన్సెప్ట్స్ ఆ వేరే న్యూ స్కూల్స్ నుంచి, అండ్ ఆ సేమ్ థింగ్ ఐ వాంట్ టు ప్రొవైడ్ టు సమ్ పీపుల్. అండ్ నాకు కూడా టీచింగ్ అంటే ప్యాషన్, నాకు కొంచెం ఉన్న నాలెడ్జ్ని ఐ వాంట్ టు షేర్. సో అదేదో అలా అది ప్లాన్ సార్. అది చేద్దాం అనుకుంటున్నాను. మంచి కోరిక, మంచి ఐడియాలజీ. డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు కొత్త ఆలోచనలతోటి, కొత్త ఆశయాలతో ముందుకు వస్తే కనుక విద్యా విధానంలో కూడా పెను మార్పులు కూడా సంభవించవచ్చు. ఒక చిన్న ఆలోచన కదండి పెను మార్పుకి నాంది. గుడ్. ఇక మనం 11వ ప్రశ్నకు వెళదాం. ఇక నుంచి మీకు టైం లిమిట్ లేదు. ఓకే మాస్టర్జీ,
11వ ప్రశ్న 6,40,000 రూపాయల ప్రశ్న తెర మీద తీసుకురండి. ఢిల్లీ సుల్తానేట్ ను పాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా. వీరిలో ఎవరి కుమార్తె? రజియా సుల్తానా, the only women ruler of the Delhi Sultanate, is a daughter of who among the following? Options are A. Tipu Sultan, B. Iltutmish, C. Aram Shah, D. Humayun. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కానీ ఎలిమినేట్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను సార్. టిప్పు సుల్తాన్ అయితే కాదు, అది సౌత్లో కింగ్ హైదర్ అలీ టిప్పు సుల్తాన్. ఢిల్లీ అయితే కాదు, సో అది ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. హుమాయూన్ ముఘల్కి చెందినవారు, అండ్ రజియా సుల్తానా ముఘల్స్లో అయితే కాదు, సో హుమాయూన్ కోర్ నేను ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆరామ్ షా ఇల్తుత్మిష్లోనే కొంచెం డౌట్ ఉంది సార్. మీకు ఇక్కడ ఇంకా ఒక లైఫ్ లైన్ ఉంది. So I'll go with B, Iltutmish. ఇల్తుత్మిష్, ఆప్షన్ బి. కరెక్ట్ గుర్తు రావట్లేదు కానీ మొహమ్మద్ గజ్నీ మన్ని హీ స్టార్ట్స్ అటాకింగ్ ఆ టైంలో, అండ్ ఆ టైంలో దే వాజ్ నో ప్రాపర్ ఇండియన్ రూలర్, సో హీ కుడ్ టేక్ కంట్రోల్, అండ్ దాంతో స్లేవ్ డైనాసిటీ అని స్టార్ట్ అయింది సార్. సో స్లేవ్ డైనాసిటీ కుతుబుద్దీన్ ఐబక్స్తో స్టార్ట్ అయింది. ఇల్తుత్మిష్కి సన్స్ లేకపోవడం వల్ల హీ హ్యాస్ టు మేక్ రజియా సుల్తానా, అండ్ షీ ఈజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తానేట్ అని అనుకుంటున్నా సార్. అండ్ అందుకని చెప్పండి, ఇఫ్ యు ఆర్ ష్యూర్. ఎస్ సార్, ఆప్షన్ బి ఇల్తుత్మిష్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా సార్. క్లియర్గా చెప్తే ఫిక్స్ చేస్తాం. షూర్ సార్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ ఇల్తుత్మిష్. మీరు ఇచ్చినటువంటి ఆన్సరు రైట్ ఆన్సర్. గుడ్ 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 గుడ్. రజియా 1236 నుండి 1240 వరకు ఢిల్లీని పరిపాలించారు. సో ఈ సంతోష సమయంలో మీకు 6,40,000 రూపాయల పేటిఎం సర్టిఫికేట్ మీద సంతకం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జోబులో పెట్టుకోరా, పెట్టుకుంటే వెళ్ళిపోసి వస్తుందేమో, అక్కడ పెడితే మీకు కలిసి వచ్చింది. అవును సార్. ఓకే, ఇక మనం 11వ ప్రశ్నకు వెళదాము. ఆహా, కోటర్ మోగింది అంటే మా మాస్టర్ గారు శంఖం పూరించారు అంటే సమయం మించిపోయిందని అర్థం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ ఆటను కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్.